శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమామస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణ సిద్ధం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాన్వహం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత్తో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సరసం తమలోకావరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్థ ప్రతిపత్తయే జగత పితృవంతే పార్వతీ పరమేశ్వరో. మా పుణ్యక్షేత్ర దర్శనాలు 31 ఎపిసోడ్ చెప్పుకున్నాం. ఇవాళ 32 చెప్పుకోవాలి. 31 ఏం చెప్పుకున్నాం అంటే, కాకతీయ రాజుల గురువు శివాచార్యులు వారు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. కార్తీక మాసంలో స్వామివారికి అఖండ పూజలు జరుగుతాయి. అంటే ఇదేమిటంటే శ్రీ దుర్గా నాగేశ్వరం దేవాలయం పెద్దకళ్ళపల్లి మోపిదేవి దగ్గర చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ 32లో చెప్పుకుంటున్నాం. స్టార్ట్ చేస్తున్నాం. శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వేదాద్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల జగ్గయ్యపేటకు 9 కిలోమీటర్ల దూరంలో వేదాద్రి గ్రామం కలదు. వేదాద్రి పక్కన ఆనుకుని ఉన్న కృష్ణానది ఒడ్డున పంచరూపాలలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం పుట్టు గురించి వివరాల్లోకి వెళితే, క్షేత్రం వెనుక ఉన్న పురాణగాథ వేదాద్రి క్షేత్ర మహాత్మ్యాన్ని గురించిన ప్రస్తావన శ్రీనాథుడు కాశీఖండంలో కనిపిస్తుంది. ఎర్రాప్రగడ నారాయణ తీర్థులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు తెలుస్తోంది. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను అపహరించి వాటిని సముద్ర గర్భంలో దాచేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసురుడు సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు వేదాలు స్వామివారి సన్నిధిలో ధరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో నరసింహావతారంలో హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం ఆ కోరిక తీరుతుందని స్వామి చెప్పాడు. తనని అభిషేకించాలని కృష్ణవేణి కూడా ఆరాటపడుతుందని, అందువలన తాను వచ్చేంత వరకు ఆ నదిలో సాలగ్రామశిలలుగా ఉండమంటూ అనుగ్రహించారు. ఆ తర్వాత హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం స్వామి అక్కడే 5 అంశాలతో ఆవిర్భవించాడు. శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వేదాద్రిలోని కృష్ణానదీ తీరంలో ఉన్నది. ఇక్కడ పంచనారసింహ ప్రతిమలు ఉన్నాయి. అవి వీర, యోగ, జ్వాల, సాలగ్రామ లక్ష్మీనరసింహస్వామి. పంచరూపాయల్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ముఖ్య దేవాలయంలో యోగానంద మరియు లక్ష్మీనరసింహస్వామి, కొండపైన జ్వాలా నరసింహస్వామి, కృష్ణానది గర్భంలో స్నానఘట్టముకు సమీపంలో బయటకు కనిపించే రూపం సాలగ్రామం. వేదాద్రికి సమీపంలోని గరుడాచల కొండపై వీర నరసింహస్వామి ఉన్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి స్వామివారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. యోగానంద నరసింహస్వామి వారి మూలరూపం ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంత సుందరంగా సాలగ్రామశిలతో చేయబడి త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి చేత ప్రతిష్ఠించబడినది. విశ్వేశ్వరుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరించే ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. విశేషమైనటువంటి పర్వదినాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. కృష్ణానది గర్భంలో స్నానఘట్టముకు సమీపంలో బయటకు కనిపించే రూపం సాలగ్రామం. విష్ణునామంగా వేదాద్రిలో స్వామి దేవేర్లు చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి అమ్మవార్లు ఉన్నారు. వీరికి గర్భగుడి ప్రక్కనే ప్రత్యేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. క్షేత్రపాలకుడు విశ్వేశ్వరస్వామికి మరియు నవగ్రహాలకు కూడా ఉపాలయములు ఉన్నాయి. మానసిక శారీరక జబ్బులు ఉన్నవారు ఇక్కడ కొన్నాళ్ళు ఉండి కృష్ణవేణి నదిలో స్నానం చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే రుగ్మతలు పోతాయని, మనసుకు ప్రశాంతత చేకూరుతుందని భక్తుల నమ్మకం. శ్రీ మహావిష్ణువు రాబోయే కాలంలో తాను నరసింహావతారం ఎత్తినప్పుడు మీ శిరస్సునందు 5 రూపాయలు ఉండగలవలని, కృష్ణవేణి నది కూడా నన్ను ప్రతిదినం అభిషేకించవలనని కోరుకుంటున్నదని, మీ అందరి కోరికలు ఆ అవతారాలను తీర్చగలనని, అప్పటిదాకా మీరు కృష్ణవేణి నదిలో సాలగ్రామ పర్వతం స్వరూపంతో ఉండమని ఆనదీయగా వారి స్వామి ఆనతిని పాటించారు. తర్వాతి కాలంలో ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుని సంహరించడానికి శ్రీ నరసింహావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని నా సంహానంతరం వేదమూర్తులకు వరమిచ్చిన విధంగా జ్వాలా నరసింహమూర్తిగా ఆ పర్వత శిఖరంపై వెలిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి సత్యలోకంలో సాలగ్రామ నరసింహ రూపంతో వేయించేసి తమను అనుగ్రహించమని కోరగా స్వామి సత్యలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడి పూజ పూర్తి కాకముందే స్వామి ఉగ్రం తట్టుకోలేక సత్యలోకము సెగల కక్కింది.
అప్పుడు బ్రహ్మదేవుడు నరసింహస్వామిని తిరిగి కృష్ణానదిలో ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి కృష్ణవేణి నది జలం స్వామిని అభిషేకిస్తున్నది. ఇప్పుడు కూడా కృష్ణానదిలో కనిపిస్తున్న పెద్ద రాయి శాలిగ్రామ నరసింహమూర్తి స్వరూపంగా భావిస్తారు. తర్వాత ఋష్యశృంగుడు మొదలైన మహర్షులు ప్రార్థించగా స్వామి యోగానంద నరసింహుడై పర్వతం మధ్యలో కొలువైనాడు. గర్భగుడిలో మనం దర్శించే స్వామి ఈయనని త్రేతాయుగంలో ఋష్యశృంగుడు ప్రతిష్ఠించాడంటారు. గరుత్మంతుడు మొదలగు వారి ప్రార్థనతో వీర నరసింహమూర్తిగాను స్వయంభూగాను గరుడాచలంపై వెలిశారు. వనదేవత ప్రార్థనతో లక్ష్మీనరసింహరూపాలతో వెలిచాడు. ఈ విధంగా పంచనరసింహమూర్తులు ప్రకాశించే స్థలం ఇదేనని సూత మహర్షి శౌనకాదిమునులకు చెప్పారు. శ్రీ నరసింహస్వామి ఇక్కడ పంచరూపాలలో ప్రకాశించే ప్రదేశాలు వేదపర్వత శిఖరంపై జ్వాలా నరసింహస్వామి, కృష్ణానది గర్భంలో సాలగ్రామ రూపం, ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠించిన యోగమూర్తిగా గర్భగుడిలో, లోక కళ్యాణార్థం గర్భగుడిలో స్వామి పీఠంపైనే లక్ష్మీదేవితో ఉన్నారు. అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడాద్రిపై వీర నరసింహాకృతిలో కలియుగ ప్రవేశ అనంతరం కొందరు ఋషులు కలియుగంలో మానవులు తరించే మార్గం తెలుసుకోగోరి వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయన వీరి రాకలో ఆంతర్యం గ్రహించి కలోస్మరణముక్త కలికాలంలో మానవులు భగవంతుని నామజపం చేసినంత మాత్రమన్నా ఆ పరమాత్మ కటాక్షించి వారి అభిష్టాలు తీర్చగలడని తెలిపారు. అంతటా వారు తపస్సు చేసుకునే ప్రదేశం గురించి వెతుక్కుంటూ ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నారు. ఆ విధంగా నరసింహస్వామి పంచరూపాల్లో వెలసల్లడమే కాక ఋషులు చేసిన తపస్సు వల్ల కూడా ఈ స్థలం అత్యంత ప్రభావితమైనది. చారిత్రక ఆధారం ప్రకారం ఈ ఆలయానికి ప్రాకారాలు సుమారు 900 సంవత్సరాల క్రితం రెడ్డి రాజులచే నిర్మించబడ్డాయి. వారి పోషణలో ఈ ఆలయం అత్యంత వైభవపేతంగా వెలసిల్లినది. కవిత్రయంలో ఒకరైన ఎర్రాపురగడ ఈ స్వామి దర్శించి స్తోత్రాల దండకం చెప్పారని, కవిసార్వభౌముడు శ్రీనాథుడు తన కాశీఖండంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించాడని తెలుస్తోంది. సుప్రసిద్ధ వాగ్గేయకారులు శ్రీ నారాయణ తీర్థులు శ్రీకృష్ణ జిల్లా తలంగిన కృష్ణతరంగాలు ఈ స్వామి కృపయత్న చేతని రాశారని చెబుతారు. శ్రీ నారాయణ తీర్థుల వారి అత్తగారిల్లు వేదాద్రికి ఎదురుగా కృష్ణానదికి అవతల ఒడ్డున ఉన్న గింజుపల్లి. ఒకసారి ఆయన అత్తగారింటికి వచ్చి తిరిగి వెళ్ళే సమయంలో వేసవికాలం అవడం వల్ల కృష్ణలో నీరు అంతగా లేదని రావిరాళ్ళ వద్ద నుండి కృష్ణానది దాటే ప్రయత్నం చేయగా నది మధ్యకు వెళ్ళేసరికి నీరు గొంతు కొరకు వచ్చి ఇంక ప్రాణం పోతున్న భయపడిపోయారు. ఆ సమయంలో ఆయనకి నువ్వు సన్యాసం తీసుకో, కృష్ణకి దోవ ఇస్తుందన్న వినిపించడంతో ఆయన నది మధ్యలోనే మానసిక సన్యాసం తీసేసుకున్నారు. అప్పుడు ఆయన ఆ నదిని క్షేమంగా దాటడమే కాక అకస్మాత్తుగా వచ్చిన కవితా ప్రవాహంతో వేదాద్రి శిఖర నరసింహుడు సింహమా కలయామి అనే స్వామిని స్తుతించి వారి అనుగ్రహంతో అనర్గళంగా కవితాశ్రవంతో ఉప్పొంగగా తరంగాలుగా వ్రాశారు. ఆయన వ్రాసిన తరంగాలు దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధాలు. అమ్మవార్లు స్వామి దేవేరులో చెంచులక్ష్మి రాజ్యలక్ష్మిలకు గర్భగుడి ప్రక్కన ప్రత్యేక ఉపాలయాలు ఉన్నాయి. ఉపాలయాలు క్షేత్రపాలకుడు శ్రీ విశ్వేశ్వర స్వామికి, నవగ్రహాలకు ఉపాలయాలు కలవు. మహత్యం శారీరక మానసిక రుగ్మతలు ఉన్నవారు ఇక్కడ కొన్నాళ్ళు ఉండి కృష్ణవేణిలో స్నానం చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి కరుణతో స్వాస్థ్యం పొందుతూ ఉన్నారు. ఇదన్నమాట దీని గురించి. నెక్స్ట్ టాపిక్ శ్రీ మహాలక్ష్మి ఆయి అంబాబాయి ఆలయం, కొల్హాపూర్, మహారాష్ట్ర. మహాలక్ష్మి ఆలయం అంటాం, అదే కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు. 13వ తారీఖు జూన్ 2022 సోమవారం నాడు ఉదయం 9 గంటలకు నేను శుభా విస్తు కొల్హాపూర్లో గల శ్రీ మహాలక్ష్మి మాత దర్శనానికి చందు ట్యాక్సీలో బోడుపుల నుంచి బయలుదేరి షోలాపూర్ మీదుగా కొల్హాపూర్ సాయంత్రం చీకటి పడుతుందో చేరుకున్నాం. ఆలయాల దగ్గరకు వచ్చాక ట్యాక్సీ లెఫ్ట్కి తిరుగుతుంటే ఎవరో ఒక అబ్బాయి వచ్చి రండి అని చెప్పేసి అని చెప్పడంతో ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుంటే ఎక్కడ కానట్టు ఒక అపరిచిత వ్యక్తి వచ్చి అమ్మవారి ఆలయానికి దగ్గరలో ఏసీ రూమ్స్తో ట్యాక్సీ పార్కింగ్ అలాగే డ్రైవర్కు వసతి కూడా కల్పిస్తామని చెప్పడంతో అతన్ని మా ట్యాక్సీలో ముందు కూర్చోబెట్టుకుని హోటల్కి వెళ్ళి చూసి అందులో బస చేశాం. హోటల్ వ్యక్తి సూచన మేరకు మర్నాడు ఉదయమే దర్శనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. చిత్రం ఏమిటంటే నేను ఇంటర్నెట్లో చూసిన ఈ హోటల్ అదే. ఆ అపరిచిత వ్యక్తి దేవదత్తుగా భావిస్తున్నాం. సరే ఏమైనా మర్నాడు నా అనుష్ఠానం తీర్చుకుని దర్శనానికి బయలుదేరాం. అక్కడ స్పెషల్ దర్శనం టిక్కెట్లు కనపడలేదు.
ఆ రోజు మంగళవారం కాబట్టి విపరీతమైన రద్దీ ఉంటుందని నేను ఎక్కడ చదివాను. పైగా ఆ రోజు పౌర్ణమి తిథి. మేము సర్వదర్శనం క్యూలో అమ్మవారికి సమర్పించుకుంటానని చీరామదులని తను కూడా తెచ్చుకొచ్చి దర్శనం చేసుకుని అక్కడ పూజారికి శుభ ఇచ్చి మేము ఇంకొంచెం ముందుకు వచ్చాం. అంతో విసు ధ్యానం చేస్తుంటే అక్కడే డ్యూటీ చేస్తున్న లేడీ పోలీసు విసు కేసు చూసి ఇంకొంచెం దగ్గరగా చూస్తారా అని అడిగితే సరే అందిట. మా ముగ్గురికి 500 రూపాయలు తీసుకుని లోపల పంపించేసింది. తర్వాత ఎంతోమంది ఆమెను అడిగినా లోపలికి ఎవరిని పంపలేదుట. ఈ సంఘటన జరిగిన దాన్ని బట్టి అచంచలమైన భక్తి విశ్వాసం భగవంతుని మీద ఉండి ప్రార్థిస్తే ఆ స్వామి తీర్చని కోరికలు ఏమీ ఉండవని నేను శుద్ధిగా భావిస్తూ ఉన్నాను. ఇంకో విధంగా ఆలోచిస్తే మేము తప్ప ఎవరూ చీర మొదలైన తెచ్చినట్టు కనపడలేదు. ఈ కారణం చేతనే కాబోలు మాకు గర్భగుడిలో అమ్మవారిని దగ్గరగా చూసే అవకాశం ఆ తల్లి కల్పించింది. ఇలా అమ్మవారి ఆలయంలో 2 దర్శనాలు లభించాక మేము బయటికి వస్తూనే అక్కడ గల ఉపాలయాలను చూద్దామని ఒక దేవాలయంలోంచి అమ్మవారిని చూసాం. ఆ ఆశ్చర్యం! ఆ మహాలక్ష్మి అమ్మవారినే మళ్ళీ ఇంకా దూరం చూసాం. అంటే మహాలక్ష్మీదేవి మాకు ఒకేసారి ఇన్ని దర్శనాల భాగ్యాన్ని కలిగించిందన్నమాట. తర్వాత మహాకాళి, మహాసరస్వతి మొదలైన ఉపాలయాల దర్శనం చేసుకుని ఉడిపి హోటల్లో ముందు బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్ చేసి పాన్సలపూర్కు వెళ్ళిపోదాం అని అంటే వెంటనే హోటల్ ఖాళీ చేసేసి ప్రయాణం కొనసాగించాం. నిజంగానే మేము కొల్హాపూర్లో దిగిన హోటల్కు దగ్గరలోనే ఉంది ఈ టెంపుల్. ఈ క్షేత్రానికి సంబంధించిన కథని ఈ క్రింద వ్రాస్తున్నాను. కొల్హాపురం అని రాయడం చేతను, మహాలక్ష్మి అమ్మవారి ప్రస్తావన చేతను నేను ఈ కథను ఇక్కడ రాస్తాను. ఒకవేళ ఇది కాకపోతే వేరొక ప్రసిద్ధమైన కథను ఇక్కడే రాస్తాను. గీతామహత్యం కథ 12వ అధ్యాయం భక్తి యోగం. ఇక్కడ కొంచెం స్టార్ట్ చేస్తుంది. దీంట్లోకి పార్వతి అంటే చెప్పుకుంటున్నా అక్కడ దాంట్లో చెప్పింది మాట స్కాంతపోతే మన దాంట్లో మొత్తం శంకరుడు పరమేశ్వర పార్వతి చెప్తున్నట్లుగాను, అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి చెప్తున్నట్టుగాను ఉంటుందన్నమాట భగవద్గీతలో వాళ్ళు చెప్పిన కథలు దాంట్లో అన్నమాట. అది పార్వతి దక్షిణ దేశంలో కొల్హాపురం అనే నగరం ఉంది. అక్కడ నివసించేవారికి అన్ని సుఖాలే. అక్కడ సిద్ధులు మహర్షులు కూడా నివాసం ఉంటారు. మోక్ష సిద్ధిప్రదమైన క్షేత్రం అది. అక్కడ పరాశక్తి అయిన భాగవతి లక్ష్మీదేవి పీఠం కూడా ఉన్నది. దేవతలందరూ ఆ క్షేత్రాన్ని సేవిస్తుంటారు. పురాణ ప్రసిద్ధమైన ఆ క్షేత్రంలో భోగాన్ని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. అక్కడ అనేక తీర్థాలు, శివలింగాలు కూడా ఉన్నాయి. రుద్రగయ కూడా అక్కడే ఉంది. ఆ కొల్హాపురి నగరం చాలా విఖ్యాతమైనది. ఒకానొక రోజున ఒక ఉత్తమ యువకుడు ఆ పట్టణానికి వచ్చాడు. అతను ఒక దేశపు రాజకుమారుడు. గౌరవర్ణం గల శరీరం, సుందర నేత్రాలు, శంఖం వంటి కంఠం, మోటైన భుజద్వయం, విశాల వక్షస్థలం కలిగి ఉన్నాడు ఆ యువకుడు. నగరంలో ప్రవేశించగానే అన్ని విశేషాలు సందర్శిస్తూ దేవేశ్వరుని మహాలక్ష్మిని సందర్శించాలనే ఉత్కంఠతో మణికంఠ తీర్థంలో స్నానమాడి పితరులకు తర్పణం చేసి మహామాయాదేవి అయిన మహాలక్ష్మిని దర్శించుకుని నమస్కరించి భక్తిపూర్వకంగా ఇలా స్తోత్రం చేయసాగాడు. ఇక్కడతోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇచ్చి తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహన